ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థులకు తీపి కబురు. ఇకపై సెలవు రోజుల్లో కూడా కీలక ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సెలవు రోజుల్లోనూ 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో 10లో మంచి ఫలితాల కోసం SCERT 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్న సంగతి తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థులకు సెలవుల్లో మధ్యాహ్న భోజనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి విద్యార్థులకు తీపి కబురు అందించింది. ఇకపై సెలవు రోజుల్లోనూ 10th క్లాస్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తుంది. ఈ మేరకు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు సెలవు రోజుల్లో కూడా 10th క్లాస్ విద్యార్థులకు భోజనం అందించాలని ప్రభుత్వం సూచించింది. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్య 2 శనివారాలు 6 ఆదివారాలు ఉన్నాయి. ఆ తేదీల్లోనూ విద్యార్థులు పాఠశాలకు రావాల్సి ఉంటుంది. అందుకే ఆయా రోజుల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలి. స్కూళ్లలో శనివారం నడిచే మెనూను పెట్టాలని, ఆదివారం మెనూగా సోమవారాల్లో జరిగే దాని నుండి వడ్డించాలని అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 10th విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల వరకు ఎలాంటి సెలవులు లేకుండా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కూడా అధికారులు ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టిన సంగతి తెలిసింది. అలాగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి మెనూలో మార్పులు తీశారు. ఆయా జిల్లాల్లో ఆహారపు అలవాట్లను బట్టి మార్పులు చేసి కొత్త మెనూను ఇటీవల ప్రకటించారు. అంతేకాదు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని ఈ నెల నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసింది. రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. మొత్తం 1,48,419 మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ విజయవాడ పాయకాపురంలోని ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఆయా కార్యక్రమానికి హాజరయ్యారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 398 కాలేజీలు సమీపంలోని స్కూళ్లకు అనుసంధానంగా ఉన్నాయి. అక్కడే భోజనాలను తయారు చేస్తారు. అయితే మిగిలిన 77 కాలేజీలను కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానం చేశారు.